వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మెహదీపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతటా డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా మెహదీపట్నంలో కూడా నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని 4 ప్రాంతాల్లోని మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర శాఖలన్నీ సమన్వయంగా కలిసి మాక్ డ్రిల్స్ను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజెంట్ మనం మాక్ డ్రిల్ జరుగుతున్నటువంటి మెహదీపట్నంలోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు, ఏదైనా దాడులు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాంట్లో భాగంగానే ఒక మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించడం తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఎన్సీసీ క్యాడెట్స్, ఇతర శాఖలు అన్నిటి కూడా సమన్వయంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇది అవలాన్ అపార్ట్మెంట్స్ లో యొక్క మాక్ డ్రిల్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా యుద్ధం సంభవించినటువంటి సందర్భంలో, దాడులు జరిగినటువంటి ఆ పరిస్థితిలోనే లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఏ రకంగా బయటపడాలి, అలాగే ఏ రకంగా ఒకవేళ క్షతగాత్రులని ఏ రకంగా ఇమ్మీడియట్ గా ఇక్కడ యాక్షన్ ప్లాన్ అమలు చేసి వీళ్ళని ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ రక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. మాక్ డ్రిల్ లో భాగంగానే ఇటు అంబులెన్స్లను ఇమ్మీడియట్ గా ఇక్కడకు తీసుకురావటము, అలాగే వైద్య సహాయానికి సంబంధించి పూర్తిగా వైద్యులను ఇమ్మీడియట్ గా ఆన్ ది స్పాట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఇక్కడ మెడికల్ సంబంధించినటువంటి సహాయ సహకారాలను కూడా ఏర్పాటు చేస్తూ యొక్క డ్రిల్స్ నిర్వహించారు. ఒకసారి చూసినట్లయితే మెడికల్కి సంబంధించి అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. లోపల వివిధ ఇటు ఆ ఫ్లాట్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపల చిక్కుకుపోయినటువంటి సిబ్బంది అందరినీ లోపల ఇంట్లో నిర్వాసితులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ ఇక్కడ కిందటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తూ యొక్క ఆపదకరమైనటువంటి పరిస్థితిని తప్పించుకోవడం కోసం అన్ని రకాల సహాయక చర్యలను తీసుకుంటూ వాళ్ళను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ఇటు ఒకవైపున అంబులెన్స్లు ఉన్నాయి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్న ఉద్దేశంతోనే ముందుగానే ఇక్కడకు కొంతమంది ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి ఇటు ఆర్మీ సిబ్బంది కూడా ఇక్కడ ఫామ్ అయి ఉన్నారు. మరోవైపు ఇటు ఎన్సీసీ సహాయక చర్యల్లో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారు. అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ విజువల్స్ని కూడా చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలపైన కూడా అవగాహన కల్పించడంలో భాగంగానే ఆ శాఖలన్నీ కూడా అప్రమత్తం అవడం జరిగింది. సో ప్రస్తుతం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఆ కలెక్టర్ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాక్ డ్రిల్స్కు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అన్నింటిని కూడా ఓవర్కమ్ చేయడంలో భాగంగానే ఈ యొక్క చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ కలెక్టర్ కూడా జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్స్ మొత్తాన్ని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ఏ రకంగా మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, పరిస్థితి అనేది ఎట్లా కంటిన్యూ అవుతుందనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రత్యక్షంగా ఇటువంటిలన్నింటినీ కూడా స్వయంగా తనిఖీ చేసినటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తంగా ఇక్కడ ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. మాక్ డ్రిల్లో భాగంగా ఈ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల మొత్తాన్ని కూడా తీసుకుని ఉన్నారు. ఒకవేళ వాళ్ళు గాయాలకు గురైనప్పుడు ఇమ్మీడియట్గా సో ఒకవేళ క్షతగాత్రులు మనకు ఒకసారి చూడొచ్చు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. నిజంగా దెబ్బలు తగిలినప్పుడు ఎటువంటి పరిస్థితి అనేది ఉంటుంది, వాళ్ళని ఇమ్మీడియట్గా పర్యవేక్షిస్తూ లోపల నుంచి బయటికి తీసుకురావటం, బయటికి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక మెడికల్ సహాయం అనేది అందించడం, మెడికల్ సహాయం అందించిన వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళని హాస్పిటల్కు తరలించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తల చర్యలు అనేది ఏ రకంగా తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఈ యొక్క మాక్ డ్రిల్స్లో మొత్తం ఇటు ఒకవైపున ఫైర్కు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్స్, అలాగే మరోవైపు ఇటు మెడికల్ సిబ్బంది, ఇటు సైనికులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా ఈ మాక్ డ్రిల్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్లో యొక్క ఆ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని పూర్తిగా ఈ మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 4 ప్రాంతాల్లో ఈ యొక్క మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఇటు చంపాపేట, అలాగే ఇటు సికింద్రాబాద్, మరోవైపు ఇటు మరొక 2 ప్రాంతాల్లో ఈ యొక్క మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే క్షతగాత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అంబులెన్స్ల ద్వారా తరలిస్తున్నటువంటి
ఆ పరిస్థితులకు సంబంధించి కూడా లోపల ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి. సైరన్ మోగినప్పుడు ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు. సైరన్స్ మోగిన వెంటనే లోపల ఉన్న వాళ్ళు అప్రమత్తంగా లోపలే ఉండాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులకు గురైన వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా ఇప్పటికే 100 112 నెంబర్లకు అందించాలనేటువంటి విషయాన్ని కూడా ఇటు హైదరాబాద్ సిపి కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలోనే అన్నిటికీ సంబంధించి ప్రజలకు అప్రమత్తతను తెలియజేస్తూ మాక్ డ్రిల్స్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఇక మొదటి సైరన్తో ప్రోగ్రామ్ని ఇటు మొదలుపెట్టి ఇక సెకండ్ సైరన్తో ఈ యొక్క మాక్ డ్రిల్ ప్రోగ్రామ్ను కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది అన్ని శాఖల సమన్వయంతో జరుగుతుంది. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, మెహదీ.